మేడం కింద. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్టారెంట్ దుర్గా కృష్ణ బ్లాగ్స్. సో నేనైతే ఇవాళ మా మేడం పైన ఎలా ఉంటుందో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇవాళ నేను తంబేల్స్ అయితే ఎలా పెట్టాలో నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఈ తంబేల్ కూడా చాలా బాగుండబోతుంది. అండ్ మా మేడ పైన అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ వ్యూ అయితే తిరిగిపోయింది గైస్. మంచిగా పైకి వచ్చాను ఎంజాయ్ చేద్దామని. నేను వీడియో అంత లేదు గాయస్. ఇప్పుడు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసానా చూసారా ఫ్రెండ్స్? ఓకే, ఆఫ్ చేసేస్తాను అయితే. ఆఫ్ చేసి అయితే చేసేస్తాను. చేసేనా మరి? పైన వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. చూపి 100 సార్లు నుంచి అక్కడ పిచ్చుకలు చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి అయితే ఇదంతా అనమాట. పైనుంచి ఇదంతా నాకైతే అక్కడ బాగా అనిపించింది. పక్షులు చూసారు ఎంత బాగా ఎగురుతున్నాయి. సో అండ్ ఇదైతే మాకు ఎదురుగా ఉండే బిల్డింగ్ అనమాట. అండ్ కిందకి చూస్తే నాకైతే ఇక్కడ నుంచి ఏమీ కనపడవు. చెట్లు అండ్ కిటికీలకి పైన ఉంటాయి కదా. సో అండ్ వ్యూ అయితే చాలా నుంచి మాకు కొన్ని బిల్డింగ్స్ కనపడతాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో బిల్డింగ్స్. ఇక్కడ జూమ్ చేస్తూ ఉండండి. ఓయ్, మీకు జూమ్ చేస్తే కనిపిస్తుంటాయి. అవి అంతా బిల్డింగ్స్ అనమాట మీకు. సో అందుకే మాకు ఎలాంటి భయాలు ఉండవు. అన్న చుట్టుపక్కల ఎటు చూసినా బిల్డింగ్సే కనపడతాయి. అందుకే మాకు భయం అనేది ఉండవు అనమాట. సో నెక్స్ట్ అయితే అటు వెళ్ళిపోతాం. ఇది షాప్కి వెళ్ళి పెట్టుకుంటాం వాళ్ళు అనమాట. బిల్డింగ్ కింద షాప్ ఉంటుంది. అక్కడైతే అది ఒక రోడ్డు, ఇది మధ్యలో మెయిన్ రోడ్డు. సో మా ట్యూషన్ అమ్మాయి అనమాట. మీకు కనిపించుకోవచ్చు. సో అక్కడ మీకు అది కనిపిస్తుంది కదా స్తంభం, అదేమో కాలనీ స్టార్టింగ్ అనమాట. అది బాచుపల్లి రేణుకెళ్ళమ్మ కాలనీ. అడ్రస్ చెప్పేయొద్దు, లేకపోతే అందరూ వచ్చేస్తారు నీకోసం. సో అండ్ ఇదైతే దాని పక్కనే అనమాట. స్తంభం ముందుకి మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది. మీకు జూమ్ చేస్తే కనబడుతుంది. అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా పైకి పెట్టే అంగో, అక్కడ లైట్స్ కనపడతాయి. అంగో ఆ లైట్స్ అనమాట. లైట్స్ది అనమాట. ఇక్కడ మీకు రెడ్ కలర్ది కూడా కనిపిస్తుంది లైట్స్ది. అక్కడైతే రెస్టారెంట్ అక్కడ ఉంది, చిన్న రెస్టారెంట్. అక్కడ తింటాం. అండ్ ఎప్పుడైనా డాబా, చిన్న డాబా అక్కడ తినాలి అనుకుంటే. సో ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను. సో ఏం కాదు, ఫుల్గా కనిపించలేదు కదా. సో అయితే అది మా పైనుంచి ఎక్కగానే ఇంకో డాబా ఉంటుందన్నమాట. సో అదైతే చిన్న డాబా. సో డాబా టెర్రస్. ఇక్కడ మేఘాలు చూసారా ఎంత బాగున్నాయో. ఓ మై గాడ్. సో అక్కడ ఒక్క పక్షి ఎగురుతుంది. మేము ఇందాక చాలా వచ్చినప్పుడు వెంటనే చాలా పక్షులు వచ్చినాయి. ఇప్పుడేమో ఒక్క పక్షి కనపడట్లేదు. సో ఇక్కడైతే ఉన్నాయి పక్షులు. సో అక్కడ మబ్బేసినట్టుంది చూడండి. ఒక్కొక్క లాంటి వెదర్ ఉంది. ఇక్కడ సన్నీ, ఇక్కడ నార్మల్ కలిపినట్టుంది. అక్కడేమో ఫుల్ మబ్బు ఉంది. ఇక్కడేమో నార్మల్, అక్కడేమో మబ్బు. సో అదైతే ఇంకో బిల్డింగ్ అనమాట. అది మాకంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట టెర్రస్. ఇక్కడ నుంచి అదంతా కనిపిస్తుంది. మాకు నా టెర్రస్లో నచ్చింది ఒక్కటే, ఆ బిల్డింగ్స్ అన్నీ కనబడతాయి అనమాట. చాలా ఇష్టం నాకు. వ్యూ బాగుంటుంది, వెళ్ళాలని అనిపిస్తుంది. అక్కడ కొండపైన ఉంటుంది. మబ్బులు ముట్టుకోవచ్చు అనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాము. మబ్బులు ముట్టుకొచ్చేమో, మబ్బులతో ఆడుకోవచ్చేమో అని అనుకునేవాళ్ళు. సో ఈ 2 బిల్డింగ్స్ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉండడం వల్ల మేము చాలా ధైర్యంగా ఉంటాం. ఎవరు రారు కదా అబ్బా. సో ఇదైతే మంచిగా అయితే ఉంటాం అన్నమాట. నా బబుల్ మిక్చర్ ఇప్పుడన్నా ఉదుకొచ్చా? ఇంకా వీడియో అయిపోయిందా? ఉందా? అయిపోయింది. సో గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్, షేర్, కామెంట్ చేసేయండి. బాయ్.